నా పేరు డాక్టర్ అవినాష్ అట్టాడా, స్టేట్ చైర్మన్ ఆపరేషన్స్ అండ్ అబ్జర్వర్ ఎన్సీఆర్సీ. ఈరోజు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ నుంచి జాతీయ వినియోగదారుల దినోత్సవం విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్సీఆర్సీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క సభ్యులు కానీ మెంబర్లు కానీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఏంటంటే నూతనంగా చట్టాలు కూడా మారాయి కనుక కన్జ్యూమర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే లీగల్ మెట్రాలజీ, ఫుడ్, సివిల్ సప్లైస్ అనుబంధ డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళందరినీ ఆఫీసర్స్ అందరినీ పిలిచి వాళ్ళ చేత అవగాహన పెట్టడంతో పాటు వాళ్ళ యొక్క స్టాల్స్ ఏదైతే తూనికలు కొలతల శాఖలో కొలతలు ఎంత ఉండాలి, అలాగే ఎంఆర్పి ఏంటి ఉండాలి, ఆ యొక్క ఎంఎల్స్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి, పెట్రోల్ బంక్స్లో ఏ చీటింగ్స్ జరుగుతాయి, ఇవన్నిటిపైన అవగాహనతో పాటు ఏదైతే ప్రస్తుత బిజీ సొసైటీలో ప్రతి ఒక్కరూ కూడా దేనికైనా సొసైటీలో రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ యొక్క టైంని కేటాయించాలంటే కేటాయించేటువంటి సమయం లేదు కాబట్టి ఎన్సీఆర్సీ కూడా ట్రెండ్ని ఫాలో అవుతూ అందరి ఎన్సీఆర్సీ యొక్క ఆదేశాన్ని, ఎన్సీఆర్సీ యొక్క ఆశయాన్ని అందరిలోకి తీసుకెళ్లాలని, కన్జ్యూమర్పై అవగాహన తీసుకురావాలని చెప్పి వినియోగదారుడా మేలుకో అని చెప్తూ వినియోగదారుల నుంచి ఒక సాంగ్ను కూడా ఇవాళ రిలీజ్ చేస్తూ ఉన్నాం. అలాగే దాంతోపాటు మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నీ కూడా నీతి నిబద్ధతతో ఉండాలని చెప్పి వాళ్ళందరితో కూడా ఇవాళ ఒక ప్రమాణ స్వీకారం కూడా చేయబోతూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి నేషనల్ కమిషన్ కానీ, స్టేట్ చైర్మన్ బల్లా గారు కానీ, అలాగే కన్జ్యూమర్ రిలేటెడ్ అనుబంధ సంస్థలు, డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. బల్లా శ్రీనివాస్ అండి, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ ఏపీ స్టేట్ చైర్మన్ అండి. ఈరోజు నేషనల్ కన్జ్యూమర్స్ డే సందర్భంగా మన టీఎల్ఎన్ఎస్ సభలోని ఇది ఏర్పాటు చేసామండి, సదస్సు ఏర్పాటు చేసామండి. దీనికి మా స్టేట్ నుండి మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ నుండి కూడా నెంబర్స్ అందరూ వచ్చారండి. దీంతోపాటు మన గవర్నమెంట్ అఫీషియల్స్ అయినా మన ఫుడ్ కానీ, లీగల్ మెట్రాలజీ కానీ, సివిల్స్ అండ్ సప్లైస్ కానీ, నెక్స్ట్ మన జడ్జిలు వీళ్ళందరూ కూడా ఇన్విటేషన్ ఇచ్చామండి. వాళ్ళందరూ కూడా వస్తున్నారు, ఆల్రెడీ వచ్చారండి. వాళ్ళందరూ దేని గురించి అంటే మాకున్న కొన్ని డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడానికి గురించి వాళ్ళందరూ పిలిచామండి. దీంతోపాటు వీళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద కూడా కండక్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఫుడ్ వాళ్ళు ఒక స్టాల్ పెట్టారండి. లీగల్ అండ్ మెట్రాలజీ వాళ్ళు కూడా ఒక స్టాల్ ఇచ్చేసి వాటిలోని ఉన్న లోపాలు ఎలాగా చేసుకుంటే మనకు అవుతుంది అనేది కూడా